ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే మొదటి వర్తమానం నిమిత్తం ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క సందేశాన్ని ఆలకిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఈ సాయంకాల సమయంలో దేవా మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతలైనా మా జీవితంలో మీ మాటల ద్వారా మాకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలను బట్టి మా హృదయమైన పలక మీద స్థిరముగా రాసుకొని విశ్వాసాన్ని కలిగి ఉండి నైనా మా జీవితంలో మేము ముందుకు నడవడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను మీ మాటలు వినటకు మీ సన్నిధానంలో సమయాన్ని గడుపుటకు మీరు మాకు మంచి మనసును దయచేయమని క్రీస్తు పేర మేము వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని వర్లారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి, దేవుడు మనకు దయచేసిన గొప్ప వాక్యమును బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధానంలో యేసు ప్రభువారు తన జీవితంలో ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు, ప్రతి మానవాళి యొక్క రక్షణార్థమై యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి శిలువ బలియాగమును జరిగించి ప్రతి ఒక్క మనిషికి పరిశుద్ధతను అనుగ్రహించాలి అని, మరణము నుంచి విడుదలను దయచేయాలి అని దేవుడు తన కుమారుణ్ణి జీవితంలో సంకల్పించి ఈ భూమి మీదకి నరరూపిగా దేవుడు పంపించిన విధానమును బట్టి ప్రతి ఒక్కరు ఈరోజు దేవుని సన్నిధిలో యేసు ప్రభువారు పలికిన మాటలను బట్టి ప్రతి సందర్భంగా ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు ఈ విలువైన మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రతి మాట వెనకాల యేసు ప్రభువారి యొక్క ఉద్దేశము, తండ్రి ఏ ఉద్దేశంతో యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించాడో ఆయన మాటల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయించబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించబడి దాని వెనకాల ఉన్న అర్థాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు మనకి నేర్పించిన ఈ మాటలను ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి కుటుంబ సభ్యుడు ఖచ్చితంగా ఈ మాటలను ఆలోచించగలిగినట్లయితే, దీని వెనకాల ఉన్న సారాంశాన్ని మనం గుర్తించినట్లయితే, దీనిని కేవలం మనము ఒక రోజుకి సంబంధించిన మాటగా, సందర్భానుసారంగా ఒక రోజుకే మనం దీనిని పరిమితం చేసుకుంటే, అక్షరార్థంగా మనం దీనిని చదువుకున్నట్లయితే ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి అవకాశం ఉండదు. కాబట్టి శరీరము మనకి ఏమాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు, కానీ ఆత్మయే మనల్ని జీవింపచేస్తుంది. కనుక ప్రతి ఆత్మను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ప్రతి మనిషి మరణాన్ని చూసి భయపడుతూ ఉన్నప్పుడు, మనిషి ద్వారా మనిషి చేసిన అపరాధమును బట్టి లోకంలోనికి పాపం వచ్చింది అని, ఈ పాపము యొక్క మరణాన్ని, ముళ్ళును విరచడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడని మనం చదువుకుంటాం. అందులో భాగంగా యేసు ప్రభువారు పలికిన 7 మాటల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయం అంతా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ మనం వినే ఉంటాం, మనం ఎంతో ధ్యానించుకొని ఉంటాం. మరికొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నాడు. క్షమించండి అనే పదాన్ని, అనే మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వల్లారా, చాలామంది లోకంలో క్షమించడం అంటే ఏంటో తెలియకుండానే క్షమించేస్తూ ఉంటారు. మనం ఆలోచించగలిగినట్లయితే ప్రియమైన దేవుని వల్లారా, క్షమించడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని మనం క్షమించాలి అంటే దానికి గుర్తుగా ఏముంది? మనం ఆలోచించగలిగినట్లయితే, ఎవరైనా మన వద్దకు వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే మనం ఏం చేస్తామంటే, సర్లే క్షమించేసాను, ఇంకోసారి ఆ తప్పు చేయకు నువ్వు అని అంటాం. కానీ క్షమించడం అంటే యేసు ప్రభువారి మాట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం తప్పు చేసినప్పుడు మనల్ని మనం ఏ విధంగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఎదుటి వారు కూడా తప్పు చేసినప్పుడు అలాంటి బాధ్యతని తీసుకొని మనం వారిని దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నం చేయాలి.
మనం తప్పు చేసినప్పుడు ఎలాగైతే సర్దిద్దుకోవడానికి మనల్ని మనముగా ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో, ఎదుటివారు కూడా తప్పిదంలో ఉన్నప్పుడు, ఎదుటివారు కూడా తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారిని కూడా దేవుని దగ్గరికి తీసుకొని రావాలనే ముఖ్య ఉద్దేశమే క్షమించడం అనే మాట వెనకాల ఉన్న పరమార్థం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేయగలిగినట్లయితే, యోసేపు గారి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపు గారి యొక్క అన్నలు తనని గుంటలో పడవేసి అమ్మివేయడం మనం చూస్తాం. కానీ చివరికి ఆ కుటుంబం అంతా యోసేపు గారి దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు యోసేపు గారు ఆదికాండము 50:15 మీరు నాకు చేసిన అన్యాయం గురించి నేను ఆలోచించను, కానీ మీ మేలు కొరకే ఇక్కడికి నన్ను ముందుగానే దేవుడు పంపించాడు. ఇక మీదట మీరు చేసిన తప్పిదములు వేటిని కూడా నేను జ్ఞాపకం చేసుకోను, వేటిని కూడా నేను దానిని నా స్మరణకు తెచ్చుకోను అని ఆదికాండంలో మాట్లాడతాడు. అంటే ఒక వ్యక్తిని క్షమించడం అంటే అర్థం ఏంటి అంటే, మన దగ్గరికి వచ్చినప్పుడు లేదా యోసేపు గారి దగ్గరికి తన అన్నలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తమ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మాకు కష్టం వచ్చింది, మేము తప్పు చేశాము అని వచ్చినప్పుడు చేర్చుకొని తనను తాను ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో, తన మీద తప్పుడు భారాన్ని మోపినా, తన మీద అవమానం తెచ్చినా కూడా ఆ పాత జీవితాన్ని మర్చిపోయి కొత్తగా నూతనంగా ఆ కుటుంబాన్ని యోసేపు గారు ఏ విధంగా చేర్చుకున్నాడో దానినే క్షమించడం అనే విధంగా మనం చూసుకోగలుగుతాం. కానీ ఈరోజు చాలామంది నోటి మాటగా క్షమించేశారనే పదాన్ని పలుకుతాం, కానీ మనల్ని మనం ప్రేమించుకున్నట్లు తోటి వారిని మనం ప్రేమించలేం. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా, క్షమించడం అంటే అర్థం ఏంటి అంటే, మనల్ని మనము దేవుని దగ్గరికి సర్దిద్దుకోవడానికి ఏ విధంగా అయితే వస్తామో, మన ఎడల ఎదుటివారు తప్పు చేసినప్పుడు కూడా అదే ప్రేమను కలిగి దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఈ రీతిగా ఎప్పుడైతే మనం జరిగిస్తూ ఉంటామో, యేసు ప్రభువారు కూడా తన జీవితంలో వారందరూ తెలియక చేస్తున్నారు. యూదులంతా ఆయనని ఎందుకు శిలువకి బలియాగం చేస్తున్నారు, ఎందుకు శిలువ మీద ఆయన వేలాడతీస్తున్నారు అనే విషయం తెలియకుండానే యూదులు అక్కడ చేస్తూ ఉన్నారు. ఆ శిలువనే వారికి మరణం నుంచి విడుదల దయచేస్తుందనే విషయం తెలియకుండానే ప్రజల యొక్క అజ్ఞానమే దేవుని యొక్క జ్ఞానం అయిపోయింది. కాబట్టి మొదటి మాటగా మనకి దేవుడు తెలియజేస్తుంది ఏంటి అంటే, క్షమించడం అంటే ఏంటి అంటే, నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో నీతో పాటు సహోదరుని కూడా అదే విధంగా ప్రేమించి చేర్చుకోవడమే. తన పాత విషయాన్ని పక్కన పెట్టేసి నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నిన్ను నువ్వుగా ఏ విధంగా నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావో ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టడమే క్షమించడం, ప్రేమించడం అని యేసుప్రభువు వారి యొక్క మాటలు మనకు తెలియచేస్తున్నాయి. రెండవదిగా లూకాసు వార్త 23:43 మనం ఈ రీతిగా చదువుకుంటాం. యేసు సిలువలో ఉన్న దొంగతో చెప్తాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా, సిలువలో యేసుప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనకు ఒక పక్క ఇద్దరు బండిపోటు దొంగలను మనము సిలువ వేయడం చూస్తాం కదా. మన జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఫెయిల్ అయిపోతాం. ఎలాగ మనం మన ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతాం జ్ఞానాన్ని నేర్చుకుంటే, ఈ ఇద్దరు దొంగల జీవితం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తాడు. ఏ రీతిగా అంటే, సిలువలో ఒకవైపు ఉన్న దొంగేమో యూదుల రాజు అని రాయబడి ఉంది కదా, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను రక్షిద్దు అని అన్న హేళనగా మాట్లాడతాడు ఒక దొంగ. మరొక వైపు ఉన్న దొంగ ఏమని మాట్లాడతాడు అంటే, ఎదురుగా ఉన్న దొంగతో చెప్తాడు, మనిద్దరము శిక్ష అనుభవించడానికి మనం తప్పు చేశాం, ఈ శిక్ష మనకి సరైందే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, అన్యాయముగా ఈయన సిలువ వేయబడుతూ ఉన్నాడు, ఈయనకి ఈ శిక్ష తగనిది అని ఒక దొంగకి మరొక దొంగ సువార్త చెప్తూ ఉన్నాడు. అక్కడ ఒక దొంగ ఏమో జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు, నువ్వు యూదుల రాజని నీ సిలువ మీద అక్కడ రాయబడి ఉంది కదా, నజరేతు వాడైన యూదుల రాజుని రాయబడి ఉంది కదా, రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకోవాలి కదా, నిన్ను నువ్వు రక్షించుకుంటేనే మమ్మల్ని రక్షిస్తావు కదా అనే విషయాన్ని ఒకవైపున ఉన్న దొంగకి ఆ విధంగా జ్ఞానంతో ఆలోచిస్తే ఆ విధంగా అర్థమైంది.
కానీ మరొక వైపున దొంగ విశ్వాసంతో ఆలోచించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు అనే మాటను విన్న తదనంతరం 43వ వచనంలో అప్పుడు యేసుప్రభు వారు ఆ దొంగతో మాట్లాడుతున్నారు, అందుకాయన అని ప్రారంభించబడింది. అంటే పైన జరుగుతున్న విషయాలన్నీ సంభాషణ తర్వాత యేసుప్రభు వారు సిలువలో మరొక వైపున దొంగతో అంటున్నాడు, అందుకాయన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎందుకు అంటే యేసుప్రభు వారి మీద ఆయన పూర్తిగా విశ్వాసాన్ని ఉంచాడు మరొక వైపున ఉన్న దొంగ. అందుకనే నీ పరదైసులో నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని సిలువలో మరోవైపు వేలాడదీయబడిన దొంగ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నువ్వు నాతో పాటు దేవుని రాజ్యంలో చేర్చబడతావు అని చెప్పబడింది. అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైతే జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దూరం చేస్తూ ఉంటుంది పిల్లలు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారి సామెత గ్రంథంలో ఏం చెప్పాడంటే జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుందండి. అంటే దేవుని దగ్గరికి రాకుండా మన జ్ఞానం అడ్డుకుంటూ ఉంటుంది. మనం అక్షరం వెనకాల ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటే మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం పిల్లలు. మనం అతిశయిస్తే ప్రభువుని బట్టి అతిశయించాలి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 32వ వచనంలో చెప్పబడింది. మనం అతిశయిస్తే ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టి మాత్రమే మన జీవితంలో అతిశయించాలి. మన జ్ఞానాన్ని బట్టి, మన డబ్బుని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి రావాలని చూస్తామో అప్పుడు మనం ఏమైపోతామంటే ఫెయిల్ అయిపోతాం ఆత్మీయ జీవితంలో. కానీ విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, సిలువలో దొంగ ఏ విధంగా అయితే దేవుని రాజ్యంలో పరదేశంలో స్థానాన్ని సంపాదించుకున్నాడో మన జీవితంలో కూడా జ్ఞానం కాదు విశ్వాసపు జీవితాన్ని మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విశ్వాసాన్ని ఎప్పుడైతే దేవుడు రాయించిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించిన ప్రతి మాటలో ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనము దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. అందుకని హెబ్రీ పత్రికలో చెప్పబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా మన జీవితంలో విశ్వాసం లేకుండా మన జీవితాన్ని ముగిస్తే, అక్షరాలుగా దీనిని మనం చదువుకుంటే, జ్ఞానంగా వీటిని మనం నేర్చుకుంటే అంత మాత్రాన మనం దేవుని రాజ్యానికి చేరలేము. దీని వెనకాల ఉన్న విశ్వాస జీవితాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మనము దేవుని సన్నిధికి చేరుకుంటాం. కయీను హేబేలు సందర్భం మనందరికీ తెలిసిందే. కానీ దేవుడు కయీను అర్పణ అంగీకరించలేదు, కానీ హేబేలు అర్పణని దేవుడు స్వీకరించడం జరిగింది. కారణం ఒకటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది, హేబేలు విశ్వాసము చేత నాకు అర్పణ తీసుకొని వచ్చాడు, అందుకని హేబేలు యొక్క అర్పణ స్వీకరించబడింది. అంటే మనము ఈ చేసే బలి విషయంలో అయినా, మనం అర్పించే ప్రతి విషయంలో మనము మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి అంటే యేసు ప్రభువారి మీద ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారి ద్వారానే మనకి మార్గం తండ్రి దగ్గరికి ఏర్పడింది కనుక, యేసు ప్రభువారి ద్వారానే మనకి మార్గం పరలోక రాజ్యానికి ఏర్పరచబడింది కనుక, మన జీవితంలో మనం యేసుని అంగీకరించకుండా, మన జీవితంలో మనం యేసుని స్వీకరించకుండా, మన జీవితంలో మనము యేసు ప్రభువారిని హృదయంలో ఆయన మాటలు మనం ఉంచుకొనకుండా ఎంతకాలం మనం జ్ఞానంతో కూడిన వచనాలు నేర్చుకుంటూ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటే ఏమాత్రం కూడా మన దేవుని రాజ్యానికి చేరలేం. కానీ వాటి వెనకాల ఉన్న ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ అర్థాన్ని ఎప్పుడైతే, ఆత్మీయతను, విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఆ సిలువలో ఉన్న దొంగ ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నాడో మనం కూడా ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనము స్థానాన్ని సంపాదించుకుంటాం. ఇక మూడవదిగా అందరూ చదువుకుంటున్న విధంగా తల్లి అయిన మరియమ్మను యోహాను గారికి అప్పగించడం, యోహాను గారికి తల్లి గారిని మరియమ్మను అప్పగించడం మనం చూస్తాం. ఆయన చెప్పబడిన 3వ మాటలో మనం ఒక బాధ్యతను చూస్తాం. మన జీవితంలో మనము ఒక బాధ్యతను కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా, పాత నిబంధనైనా క్రొత్త నిబంధనలనైనా ఎక్కడ మనం గమనించినా సరే, తల్లి అయిన హన్నా సమూయేలు యొక్క పోషణ చూసింది, తల్లి అయిన బత్షెబా సొలొమోన్ గారి యొక్క పోషణ చూసింది, తల్లి అయిన యోకోబేదు గారు మోషే గారి యొక్క పోషణ చూసింది. ఈ విధంగా మనిషి తన జీవితంలో మనము గమనించగలిగినట్లయితే తల్లి కుమారుని పోషణ చూసింది, తల్లి కుమారుని బాధ్యత తీసుకుంది. కానీ యేసు ప్రభువారు చిట్ట చివరిగా ఆయన తన జీవితంలో
తల్లి బాధ్యతను తీసుకొని ఆమెను సంరక్షించడానికి ఒక కుమారుణ్ణి ఆమెకు అప్పగించాడు. అంటే అందరి తల్లులు పిల్లల్ని చూసుకుంటే తన కుమారుడు తల్లిని చూసుకోవాలనే గొప్ప విషయాన్ని యేసు ప్రభువారు తన 3వ మాటగా మనం చదువుకుంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మనం ఎప్పుడైతే బాధ్యత కలిగి కుటుంబాన్ని మనం నడిపించుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనం బాధ్యత కలిగి ప్రేమ కలిగి మనము ఒక ఆత్మను రక్షించుకోవడానికి సిద్ధపడాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక ఆత్మ పట్ల బాధ్యత కలిగి మనం జీవించాలి అని యేసు ప్రభువారు 3వ విషయంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పలికిన ఆ మాటలలో ఎంతో విలువైన అర్థం దాగి ఉంది. కాబట్టి ఆ అర్థాన్ని మనం గ్రహించినట్లయితే మనం దేవుని దగ్గరికి, దేవుని చెంతకి నడిపించబడుతూ ఉంటాం. దాని వెనకాల ఉన్న అర్థాన్ని, ఆత్మీయతను, విశ్వాసాన్ని మనం గ్రహించకపోయినట్లయితే ప్రేమైన దేవుని వల్లరా, మనం ఏనాటికి కూడా మన దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించలేం. కాబట్టి మొదటి మాటగా క్షమించడం అంటే ఏంటో నేర్చుకున్నామో, రెండవదిగా సిలువల దొంగ ఏ విధంగా విశ్వాసం కలిగి పరదైసులో స్థానాన్ని సంపాదించడం మనం చూసాము. మూడవదిగా బాధ్యతను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మన జీవితంలో దేవుడు బాధ్యత కలిగి జీవించాలి అని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇక 4వదిగా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అనే మాటని యేసు ప్రభువారు పలకడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఆలోచించండి, మన ఆత్మీయ జీవితంలో మనందరినీ దేవుని దగ్గరికి చేర్చాలి అని, మనందరినీ పరలోక రాజ్యానికి నడిపించాలి అని, తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని పోగొట్టుకున్న మనము మరలా తండ్రితో సమాధాన పడాలని, మరలా తండ్రితో ఆ తండ్రి రాజ్యంలో కుమారునితో పాటు మనం కూడా ఉండాలి అని యేసు ప్రభువారు పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. పరిశుద్ధుడైన ఆయన పాపభారాన్ని మోసి పాపి అయిన తరువాత తండ్రి చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసు ప్రభువారికి ముంగుర్తుగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు సొదొమ గొమొర పట్టణం గురించి. అయ్యా, ఆ పట్టణాన్ని నాశనం చేయి, మాకు ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అని ప్రార్థన చేస్తాడు. సరే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఆ విధంగా అబ్రహాం గారు విజ్ఞాపన చేస్తూ ఉంటాడండి సొదొమ గొమొర పట్టణం గురించి. అప్పుడు లోతు గారిని వేరు చేసేసి ఆ పట్టణాన్ని అంతటిని నాశనం చేస్తాడు. మోషే గారు కూడా ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో తప్పు చేసినప్పుడు ప్రార్థన చేస్తారు, అయ్యా నీ ఉగ్రత వీరి మీద కురిపించుకో, వీరు అన్యాయం అయిపోతారయ్యా, అవసరమైతే నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచే, వీరిని మాత్రం ఏం చేయమాకు అని మోషే గారు కూడా ప్రార్థన చేస్తారు. అంటే మనుషులుగా ఉన్న వారు అబ్రహాము, మోషే వీళ్ళు ఎంత గొప్పగా ప్రార్థన చేశారో ప్రజల రక్షణ నిమిత్తం. కానీ వారి చెయ్యి దేవుడు విడిచాడో లేదో తెలియదు, కానీ యేసు ప్రభువారు మనందరి కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన చెయ్యి తండ్రి విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చింది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధులుగా అందరినీ మార్చడానికి ఆయన పాపిగా మారాడు. అన్యాయపు జీవితాన్ని జీవిస్తున్న మనల్ని న్యాయవంతులుగా చేయడానికి న్యాయస్థుడైన ఆయన అన్యాయంగా తండ్రి ఎదుట నిలబడాల్సి వచ్చింది ప్రియులారా. ఆయన మాట వెనకాల ఆయన ఎంత బాధ ఉందో ఒకసారి ఆలోచించండి మన ఆత్మీయ జీవితంలో. కాబట్టి ఆయన పలికిన 4వ విషయముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారి జీవితం ప్రతిదీ ప్రవచనం నెరవేర్పుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవక్త పలికిన ప్రవచనం యేసు ప్రభువారు తన జీవితంలో నెరవేర్చుకున్నాడు. ఆ రీతిగా యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని తన జీవితంలో నెరవేర్చి తన రక్తము ద్వారా కొత్త నిబంధనను మనకు అనుగ్రహించి ఆయన ఎంతో గొప్ప మేలు మన జీవితంలో చేసి ఉన్నాడు. ఇక 5వ విషయంగా నేను తప్పుకొని ఉన్నాను అనే మాటని మనం చదువుకుంటూ ఉంటాం. ఈ మాట వెనకాల ఉన్న అర్థాన్ని మనం గ్రహించినట్లయితే, ఆదిలోనే ఏదైనా తోటలో ఆదాము గారు ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేశాడో ఆనాటి నుండి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన ఏం కొని ఉన్నాడు, దప్పికొనే ఉన్నాడు పిల్లలు. ఎందుకంటే పరమందున్న తండ్రి ముందుగానే యేసు ప్రభువారికి చెప్పాడు, ఆయన అనాది సంకల్పంలోనే చెప్పబడింది, వీరందరినీ రక్షించడానికి ఎవరు వెళ్తారో అన్నప్పుడు తన ప్రియకుమారుడు నేను ఖచ్చితంగా వెళ్తాను, అది చాలా శిక్ష భరించలేనిదైనా సరే నేను వెళ్తాను అనే కుమారుడు ఈ భూమి మీదకి రావడం మనం చూస్తున్నాం. అంటే ఏదేను తోటలో జరిగిన పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినంత వరకు ఆయన దప్పికొని ఉన్నాడని మనం గ్రహించాలి. మనం భౌతికంగా ఆలోచిస్తాం,
ఆయన ఎండలో అక్కడ నడిచాడు, ఆయన ఎంతో భారాన్ని బరువును మోసాడు, అందుకు దప్పికొని ఉన్నాడేమో అని మనం ఆలోచిస్తాం. కానీ ఆయన శారీరకంగా ఎప్పుడు దప్పికొన్నట్లు మనం చూడం. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు శిష్యులతో చెప్తాడు, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకొని రండి అని. శిష్యులు వెళ్ళి ఆయన ఆకలి తీర్చుకోవడానికి ఆహారం తీసుకునడానికి వెళ్తారు. శిష్యులు ఆహారం తీసుకొని వచ్చిన తర్వాత నా ఆకలి తీరిపోయింది అంటాడు. అదేంటయ్యా నీకెవరు పెట్టారు ఇక్కడ అని అంటాడు కదా. అంటే భౌతికంగా ఎప్పుడు కూడా ఆయన ఆహారం గురించి, ఆకలి గురించి, దప్పిక గురించి ఎప్పుడు కూడా ఆయన చింతించలేదు. ఆయన ఆకలి, ఆయన దాహం ఒకటే, ఆత్మలో దేవుని చెంత కాకుండా, దేవుని వశము కాకుండా దూరమైపోతున్నాయి. ఈ ఆత్మ దేవుని దగ్గరికి నడిపించాలి. ఈ సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి నడిపించబడుతుందో అనేక మందిని ఈ స్త్రీ దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అదే ఆయన దప్పిక, అదే ఆయన ఆకలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, మనం భౌతికంగా ఎంత భక్తిని మనం చూపించినా ఆయన దప్పిక తీరదు. కానీ మన ఆత్మను విశ్వాసంతో మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, దేవుని మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే ప్రియమైన దేవుని వల్లారా, అప్పుడు ఆయన దప్పిక తీరినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాం. ఇక మరొక మాట, 6వ మాటగా మనం చదువుకుంటాము. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తం అనే మాటని మనం చూసుకుంటూ ఉంటాం. తండ్రి ఏదైతే ఒక పనిని యేసు ప్రభువు వారికి అప్పగించాడో ఆ పనంతటిని నేను పూర్తి చేసేసాను, నువ్వు ఏదైతే చెప్పావో నాయన ఆ పనంతా నేను చేశాను అని ఆయన 6వ సందర్భంగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక విశ్వాసి అయినా, ఒక సంఘ కాపరి అయినా, పరిచారకుడైనా, దేవుడి ఈ లోకంలో సంఘములో ఏ బాధ్యతను అప్పగించినా సరే ప్రతి ఒక్కరూ ఈ విధంగా పరిశుద్ధతను కలిగి, విశ్వాసాన్ని కలిగి, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి మీద విశ్వాసాన్ని చూపించి బ్రతికాడో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు తండ్రి మీద ఆధారపడి జీవించాలి అని చెప్పి యేసు ప్రభువారు తన జీవితం ముగింపు వరకు మంచి పాఠాలను మనకు నేర్పించుకుంటూ వచ్చాడు. తండ్రి ఏ పని అయితే మీకు అప్పగించాడో ఆ పనిని మీరు శ్రద్ధగా చేయండి, జ్ఞానాన్ని వెతకండి. చూడండి ప్రియమైన దేవుని వల్లారా, ఎక్కడ కూడా ఆయన తన జ్ఞానాన్ని ప్రదర్శించినట్లు మనం చూడడం పరిశుద్ధ గ్రంథంలో. ప్రతి ఒక్కరిని ఎదుటిగా యేసు ప్రభువారి ఎదుట ఎవరైతే నిలబడతారో వారి ఆలోచనలను, వారి తలంపులను త్రోసేసి, తృణీకరించేసి మీరు దేవుని చెంతకు రావాల్సిందే, మీ విశ్వాసం దేవుని మీద ఆధారపడాల్సిందే అని చెప్పి ప్రతి వ్యక్తిని ఫెయిల్ చేసేసి దేవుడు, మీరు బలహీనులు, మీరు ఏమాత్రం కూడా మీ పనిని మీ సొంత క్రియల చేత, మీరు చేసే భక్తి చేత, మీరు చేసే ప్రార్థనల చేత, మీరు చూపించే పవిత్రత చేత ఎప్పుడూ కూడా మీరు దేవుని చేరుకోలేరు. ఇదిగో నేను ఏదైతే చెప్తున్నానో అది చేసినప్పుడే మీరు దేవుని వద్దకు వస్తారు, దేవుని చెంతకు మీరు చేరుతారు, దేవుని రాజ్యంలో మీరు చేర్చబడతారు. ఇదిగో నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను, మీరు కూడా నాలాంటి మాదిరి కలిగి ఎప్పుడైతే జీవిస్తారో, నేను ఏ విధంగా అయితే దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నానో నేను కూడా మీ కొరకు వెళ్ళి అక్కడ నేను సిద్ధపరుస్తున్నాను, మీరు కూడా నాతో పాటు రాజ్యంలో చేర్చబడతారనే విషయాన్ని యేసు ప్రభువు తన జీవితంలో ముగింపు వరకు ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేసేంత వరకు ఏ రోజు కూడా ఆయన తండ్రి మీద విశ్వాసాన్ని చూపిస్తూ బ్రతికాడు. కానీ ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని చూపించలేదు. చివరిగా ఇక మనం చదువుకుంటాము 7వ సందర్భంగా తన ఆత్మను అప్పగించుకొని ఉన్నాడు అని. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు పరమందున తండ్రి యేసు ప్రభువు వారికి ఏ పనినైతే అప్పగించాడో ఆ పనంతటిని పూర్తి చేసి చివరిగా తన ఆత్మను దేవునికి అప్పగించుకోవడం మనం చూస్తాం. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ దయచేయు అనే దగ్గరికి వెళ్తుంది అని మనం చదువుకుంటాం. అంటే ఆత్మ దయచేయు అని దయచేసిన వాని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళాలి అంటే ఎవరైతే ఆ ఆత్మను మనకిచ్చారో ఇచ్చిన ఆయన మాట వింటేనే మరలా ఆయన యొద్దకు చేరుతుంది. అంతేకాని మన సొంత నిర్ణయాల చేత, మన సొంత భక్తి జీవితాన్ని, ఏదో మన సొంత విశ్వాసంతో, మనకు తెలిసిన మంచితో మనం బ్రతికితే ఏ రోజు కూడా మన ఆత్మ దేవుని చెంతకు చేరదు. యేసు ప్రభువారు అదే శిష్యులకైనా ఎవరికైనా సరే యేసు ప్రభువారు నేర్పించింది ఒకటే, మీరు ఏమాత్రం కూడా మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే, మీ విశ్వాసాన్ని, మీ మంచిని మీరు తెలుసుకుంటే, మేము ఏదో మంచి చేస్తున్నాము, మేము దేవుని చెంతకు చేరుతాము, మేము ఇంత భక్తి చేస్తున్నాము, మా ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది అని మీరు భ్రమపడితే మాత్రం ఏ రోజు కూడా మీరు దేవుని సన్నిధికి
చేర్చబడరు. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా, యేసు ప్రభువారు సిలువలో ఆయన ఈ 7 మాటల ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మీరు ఏమాత్రము కూడా మీ సొంత విశ్వాసం మీద మీరు ఆధారపడకండి. మీరు క్రీస్తు అనే విశ్వాసం మీద యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి తండ్రి మీద ఆధారపడి ఏ విధంగా జీవించాలో యేసు ప్రభువారికి మనకు నేర్పించారు. కాబట్టి అలాంటి భక్తి జీవితాన్ని, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని దేవుడు 7 సందర్భాల ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వీటి వెనకాల ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనం అర్థం చేసుకుపోతే, వీటి వెనకాల ఉన్న ఆ మాటలో ఉన్న జీవాన్ని, విశ్వాసాన్ని మనం నేర్చుకోకపోతే, జ్ఞానాన్ని నేర్చుకుంటే సిలువలో ఒకవైపు ఉన్న దొంగ హేళన చేసినట్లు మనం కూడా పక్కన వాళ్ళని హేళన చేస్తాం. మనకు కొంత బైబిల్ తెలిసిన తర్వాత మనకి బైబిల్ జ్ఞానం లేని వారిని, లేదా ఎవరైనా చిన్న చిన్న వ్యక్తులుగా మనకు కనిపిస్తే జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే, వీళ్ళకి బైబిల్ తెలియదండి అని బాధపడతాం మనం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే, నీకు సత్యం తెలిస్తే ప్రేమతో ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించుకుని ప్రయత్నించాయి. నీకు అక్షరం తెలిస్తే దేవుని దగ్గరికి నడిపించవు, కానీ ఆత్మీయ జీవితం, ఆ మాటలు వెనుకున్న జీవాన్ని తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఆత్మ నశించిపోతుంది అని మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి నడిపించుకుంటాం. అదే క్షమించడం, అదే ప్రేమించడం. కాబట్టి వీటి వెనకాల ఉన్న జ్ఞానాన్ని వెతకండి. ఈ అక్షరాన్ని అక్షరంగా ఎప్పుడు చదవకండి. దీని వెనకాల ఉన్న విశ్వాసాన్ని, జీవితాన్ని, జీవం కలిగిన ఈ మాటలను మన ఆత్మీయ జీవితం మెరుగుపరుచుకునే విధంగా, మన ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధిలోనికి వచ్చే విధంగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి మేలైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని కోరుకుంటూ అయిన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ దేవ, 7 విషయాల ద్వారా మీరు మాకు నేర్పించిన అమూల్యమైన పాఠాలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు మా విశ్వాస జీవితాన్ని కట్టుకున్నట్టుకే తప్ప జ్ఞానం నేర్చుకోవడానికో లేదా వేటికో సమయాన్ని మేము వెచ్చిస్తే తండ్రి మేము జీవితంలో ఎదగలేము నాయన. తండ్రి, మా జ్ఞానము, మా ఆలోచనలు, మా తలంపులు, మేము కలిగి ఉన్న విశ్వాసం ఏదో మీ వద్దకు నడిపిస్తుంది అనుకుంటే అది మా భ్రమ తండ్రి. అవునైనా మీ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే, మీ కుమారుని దగ్గరికి రాకపోతే మా జీవితాలు తండ్రి మీకు దూరంగా ఉంటాయి నాయన. మీ కుమారుడి భూమిదికి ఎందుకు వచ్చాడో అది ఈ సందర్భాల ద్వారా మాకు తెలియచేశారు. అనేక సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో కుమారుడు ఎందుకు ఈ భూమిదికి వచ్చి ఉన్నాడో అనేక సందర్భాలు మీరు మాకు తెలియచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ 7 విషయాల ద్వారా ఈ లోకమంతా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆయన. వీటి వెనకాల ఉన్న అర్థాన్ని మేము గ్రహించుకోలేకపోతే, అక్షరంగా దాన్ని మాత్రమే చదువుకుంటే ఏమాత్రం కూడా మేము విశ్వాస జీవితాన్ని కలిగి ఉండలేం. కాబట్టి ఈ మాటల ద్వారా నేర్పిస్తున్న విశ్వాసాన్ని మీ అందరము కలిగి జీవించే గొప్ప విశ్వాసాన్ని, గొప్ప మనస్సును మా అందరికీ దయచేయమని క్రీస్తు పేర నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.